హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 10 లాక్ సబ్స్క్రైబర్ మార్క్ అయితే దగ్గరగా ఉంది. కాబట్టి ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో మనం ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రివ్యూ వీడియోస్‌లో భాగంగా ఫిబ్రవరి 27 ఫస్ట్ షిఫ్ట్‌లో జరిగిన మెమరీ బేస్డ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అలాగే రిలేటెడ్ ఇంపార్టెంట్ బిట్స్ అలాగే నిన్న 26వ తారీఖు కొన్ని క్వెషన్స్ అనేవి మిస్ అవ్వడం జరిగింది. వాటిని కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మిస్ అవ్వకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్‌లో ఏదైనా వీడియో కింద క్వెషన్స్ మీకు గుర్తున్నవి కామెంట్ చేయండి. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు సెండ్ చేసినా పర్వాలేదు. మిస్ అవ్వకుండా అయితే చేయండి. ఓకే. సో, మనకి వైట్ గూడ్‌కి ఎగ్జాంపుల్ ఏంటి అని అడిగారంట. వైట్ గూడ్‌కి సంబంధించి ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ఎయిర్ కండిషనర్, డిష్ వాషర్, క్లాత్ డ్రైయర్ ఇటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా వైట్ గూడ్స్ అని అయితే అంటారు. మనకి ఈ మెమరీ బేస్డ్ క్వెషన్స్ కాబట్టి మీరొకటి అర్థం చేసుకోవాలి. జస్ట్ వాళ్ళకి గుర్తున్నవి జస్ట్ ఒక వర్డ్ కామెంట్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఆఫ్ వైట్ గుడ్ ఆర్ వైట్ గుడ్స్ అని చెప్పి దాన్ని బట్టి క్వెషన్ అడుగుంటారని చెప్పి మనం గెస్ చేసి అయితే చెప్పడం వల్ల ఒక్కొక్కసారి క్వెషన్స్ అనేవి ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్‌గా అది అడగకపోవచ్చు. దాని రిలేటెడ్ అయితే అడిగుండొచ్చు. సో, ఇది మనకి ఎగ్జాక్ట్ పేపర్ అయితే రాదు కదా! జస్ట్ వాళ్ళకి గుర్తున్న వరకు వాళ్ళు జస్ట్ కామెంట్ చేసిన వర్డ్‌ని బట్టి మనం దాన్ని తీసుకొని అయితే క్వెషన్ అయితే ఫ్రేమ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో, ఒకసారి ఇదైతే గమనించండి. నెక్స్ట్ ఆర్టికల్ 126 గురించి అడిగారు. ఆర్టికల్ 126 అనేది దేనికి సంబంధించింది అంటే గనక, మనకి తాత్కాలికంగా మనకి ప్రధాన న్యాయమూర్తిని నియమించడానికి సంబంధించి ఈ ఆర్టికల్ అనేదైతే మాట్లాడుతుంది. ప్రొవైడ్స్ ద ఫెసిలిటీ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎన్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. తాత్కాలికంగా మనకి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని నియమించడం కోసం వెన్ ద ఆఫీస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈస్ వేకెంట్. ఆయన మనకి పదవిలో లేనప్పుడు వేకెంట్‌గా ఉంటే గనక పదవి లేదా చీఫ్ జస్టిస్ ఈస్ బై రీజన్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆర్ అదర్‌వైజ్ అనేబుల్ టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ ఆఫ్ ఆఫీస్. డ్యూటీ ఆఫ్ ఆఫీస్ షాల్ బి పర్ఫార్మ్డ్ బై సచ్ వన్ ఆఫ్ ద అదర్ జడ్జెస్ ఆఫ్ ద కోర్ట్ యాస్ ద ప్రెసిడెంట్ మే అపాయింట్ ఫర్ ద పర్పస్. ఓకే. ఆయన మనకి అందుబాటులో లేనప్పుడు గాని ఏదైనా కారణాల వల్ల మనకి రాష్ట్రపతి ఏదో ఒక అదర్ జడ్జిని అయితే మనకి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా తాత్కాలికంగా అయితే నియమించడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మనకి ఆర్టికల్ 126 అనేది అయితే చెప్తుంది. అలాగే మనకి 2011 సెన్సెక్స్ ప్రకారం అడల్ట్ మనకి ఎంత శాతం ఉన్నారు అని అయితే అడిగారంట. అడల్ట్ పర్సెంటేజ్ అని చెప్పి. సో, కొంతమంది ఇలా అయితే కామెంట్ చేశారు. మరి ఎగ్జాక్ట్‌గా ఎలా అడిగారో అయితే తెలీదు. ఓన్లీ అడల్ట్ 14+ ఏజ్ ఉన్నవాళ్ళు ఎంతమంది అంటే కొంచెం కాంప్లికేటెడ్ అడిగినట్టే క్వెషన్ అనేది. జనరల్‌గా మనకి అడల్ట్ కాకుండా నార్మల్‌గా ఓవరాల్‌గా అయితే చూసుకున్నట్లయితే లిటరసీ రేట్ అనేది 74.04%, పురుషులు 82.14%, మహిళలు స్త్రీలు 65.46% అయితే ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాం. అందరికి ఐడియా ఉండే ఉంటుంది. అలాగే మనకి ఎంజీఎన్ఆర్‌ఈజీఏ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ పథకం కింద ఎన్ని రోజులు పని దినాలు కల్పిస్తారు అని అడిగారు. 100 రోజులు. ఇది కూడా రిపీటెడ్ క్వెషనే. చాలా సార్లు అడగడం అయితే జరిగింది. నిన్న కూడా అడిగాడు. అలాగే మనకి ఫీఫా అండర్ 17 వరల్డ్ కప్ ఉమెన్ మహిళల ఫీఫా అండర్ 17 వరల్డ్ కప్ ఏదైతే ఉందో ఇది హోస్ట్ ఎక్కడ జరిగింది అని అడిగారో. ఇది 2022లో మనకి ఇండియాలో జరిగింది. అందుకే ఇంపార్టెంట్ మనకి. ఇది కూడా మనం అయితే స్పోర్ట్స్ విన్నీస్ వీడియోలో అయితే మనకి డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఓకే. సో, ఇండియాలో అయితే 2022లో జరిగింది. అప్పుడు స్పెయిన్ దేశం గెలుచుకుంది. కొలంబియా రన్నర్‌గా అయితే ఉంది. అప్‌కమింగ్ 2024లో డొమినికన్ రిపబ్లిక్‌లో అయితే అప్‌కమింగ్ అయితే జరగబోతుంది. ఇండియాలో జరిగినవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఏవైతే జరిగాయో అది ఎవరు గెలుచుకున్నారు, ఎవరు రన్నర్‌గా ఉన్నారనేది కూడా చూసుకోండి. అలాగే ఇండియా ఏవైతే విన్ అయిందో లేదా ఇండియాలో ఏవైతే జరిగాయో వాటిని మాత్రం మీరు మిస్ అవ్వకుండా అయితే చూసుకోవాలి స్పోర్ట్స్ రిలేటెడ్‌గా. అలాగే మనకి భరతనాట్యానికి సంబంధించి హూ ఈస్ ద మదర్ ఆఫ్ భరతనాట్యం? భరతనాట్యం యొక్క మదర్‌గా పిలువబడే వాళ్ళు ఎవరు అని అయితే కొంతమంది కామెంట్ చేశారు. కొంతమంది భరతనాట్యం రిలేటెడ్‌గా పర్సన్ గురించి అయితే అడిగారన్నారు. యాక్చువల్‌గా మనకి ఈ రుక్మిణీదేవి అరుంధతి గారు కూడా మనకి ఆ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. ఆప్షన్స్‌లో మనకి మిగతా డాన్సర్లు కాకుండా ఎవరైతే భరతనాట్యం డాన్సర్లు ఉన్నారో ఆ విధంగా ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా మనం అయితే గెస్ చేయొచ్చు. నాకు కన్ఫర్మ్‌గా అయితే ఐడియా లేదు ఆన్సర్ అనేది. మేబీ రుక్మిణీదేవి అరుంధతి అయితే అయ్యే అవకాశం ఉంది. అలాగే తంజావూరు బాలసరస్వతి గారు ఎవరైతే ఉన్నారో క్వీన్ ఆఫ్ భరతనాట్యం. ఓకే. క్వీన్ ఆఫ్ భరతనాట్యం అని చెప్పి భరతనాట్యం యొక్క రాణిగా మనకి బాలసరస్వతి గారిని అయితే మనకి పిలవడం జరుగుతుంది. ఓకే. క్వీన్ అని అడిగితే తంజావూరు బాలసరస్వతి. ఓకే. అలాగే యామిని కృష్ణమూర్తి, వైజయంతిమాల వీళ్ళందరూ కూడా మనకి ప్రతిభా ప్రహ్లాద్. ఓకే. అలాగే పద్మ సుబ్రహ్మణ్యం, మృణాలిని సారాభాయ్ అలాగే మనకి అలర్మే అలమేల్ వల్లి. ఓకే. అలర్మేల్ వల్లి వచ్చేసరికి భరతనాట్యంలో ప్రత్యేకంగా పాండనరు శైలికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌లో చాలా సార్లు అయితే ఈ క్వెషన్ కూడా అడగడం జరిగింది. పాండనరు శైలికి సంబంధించి ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే అలర్మేల్ మలికి. అలాగే కుమారి కమల వచ్చేసరికి వజవూర్ శైలి. భరతనాట్యంలోనే మనకి వేరే రకాల శైలిలు అయితే ఉంటాయి. స్టైల్స్ అనేవి.
భరతనాట్యంలో వజవూరు శైలి కుమారి కమల అయితే, పాండనూరు శైలి వచ్చేసరికి మనకి అలర్మేల్ ఓకే. అలాగే దీపక్ మజుందార్ కూడా భరతనాట్యానికి సంబంధించిన మనకి ప్రముఖ నృత్యకారులు వీళ్ళందరూ కూడా. నెక్స్ట్ సైమన్ కమిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అడిగారు. సైమన్ కమిషన్ చైర్మన్ మనకి సర్ జాన్ సైమన్. ఓకే. ఈ కమిషన్ వేసినప్పుడు సైమన్ గో బ్యాక్ అని చెప్పి నినాదాలు అయితే ఇచ్చారు కదా! ఈ కమిషన్ ఎప్పుడు ఫార్మ్ చేశారు అని అడిగితే గనక 26 నవంబర్ 1927లో అయితే ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే ఇండియాకి ఎప్పుడొచ్చింది అంటే గనక 3 నవంబర్ 1928లో అయితే ఇండియాకి రావడం జరిగింది. చాలా తక్కువ టైంలోనే మనకైతే 2 జరిగాయి. సో, కొన్ని కొన్ని చోట్ల 1927, 28 అనేది మనకి 2 కూడా ఒకే డేట్ అయితే ఇస్తారు. కన్ఫర్మ్‌గా ఎగ్జాక్ట్ చెప్పాలంటే 1927లో కమిషన్ ఫార్మ్ చేస్తే 1928లో ఇండియాకైతే రావడం జరిగింది. అలాగే మనకి డోలు కుణిత అనే నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడిగారో, ఏ రాష్ట్రానికి సంబంధించిన ఫోక్ డాన్స్ అంటే డోలు కుణిత అనేది కర్ణాటకకి సంబంధించింది. ఇది కూడా మనం డాన్స్ ఫార్మ్స్ వీడియోలో డిస్కస్ చేసాం. అలాగే మరికొన్ని ప్రముఖ నృత్యాలు కర్ణాటకకి సంబంధించి గమనించినట్లయితే యక్షగాన, వీరగాసె, హులివేష, సుగ్గి, భూతకోళ. భూతకోళ అనేది మీరు కాంతార సినిమా రీసెంట్‌గా రిలీజ్ అయింది కదా! అందులో చూసే ఉంటారు. అదే భూతకోళ అంటే. అలాగే కోంబాట్ ఇవన్నీ కూడా కర్ణాటకకి సంబంధించిన ప్రముఖ జానపద నృత్యాలు. అలాగే మనకి అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందని అడిగారంట. మనకి లాస్ బానోస్ లగూనా ఫిలిప్పైన్స్‌లో అయితే ఉంటుంది. ఇది ఆల్రెడీ అడిగారు. ఇది కూడా రిపీటెడ్ క్వెషనే ఫిలిప్పైన్స్‌లో. అలాగే జాతీయ వరి పరిశోధన సంస్థ నేషనల్ రైస్ ఇన్స్టిట్యూట్ అడిగితే గనక కటక్ ఒడిస్సాలో అయితే ఉంటుంది. అలాగే రాజ్యసభ యొక్క మాక్సిమం కెపాసిటీ అడిగాడు. 250 సభ్యులైతే ఉంటారు. 250 మెంబర్స్ మనకి. అలాగే ఇంక్విలాల్ జిందాబాద్ అనే స్లోగన్ ఎవరిచ్చారు అని అడిగారు. యాక్చువల్‌గా ఈ స్లోగన్ ఇచ్చింది ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే మౌలానా హస్రత్ మొహానీ. ఓకే. మౌలానా హస్రత్ మొహానీ అయితే ఈ ఇంక్విలాల్ జిందాబాద్ అనే స్లోగన్ అయితే ఇచ్చారు. కాకపోతే దీన్ని ఎక్కువ ప్రాచుర్యం కల్పించింది ఎవరు అంటే మనకి వాళ్ళ యొక్క ఉద్యమాలు, అలాగే వాళ్ళ యొక్క రైటింగ్స్ ద్వారా భగత్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి ఈ స్లోగన్ అయితే మనకి ప్రాముఖ్యతలోకి తీసుకురావడం అయితే జరిగింది. యాక్చువల్‌గా ఈ స్లోగన్ ఇచ్చింది ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే మౌలానా హస్రత్ మొహానీ. బట్ దాని ప్రాముఖ్యతలోకి తీసుకొచ్చింది మాత్రం మనకి భగత్ సింగ్. అలాగే మనకి నిన్నటి క్వెషన్స్ అనేవి చూద్దాం. ఈరోజు ఎక్కువ క్వెషన్స్ గ్యాదర్ అవ్వలేదు. ఫస్ట్ షిఫ్ట్‌లో మనకి ఏదైతే ఎవరైతే రాసిన వాళ్ళు ఉన్నారో ఆ క్వెషన్స్ అనేవి పంపుతున్నారు కానీ లేట్‌గా వీడియో చేసిన తర్వాత అయితే పంపుతున్నారు. కొంచెం త్వరగా పంపడానికి అయితే ప్రయత్నించండి. సో, ఫస్ట్ షిఫ్ట్ రాసిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ఇంకా ఫస్ట్ షిఫ్ట్‌లో నేను చెప్పని క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కింద కామెంట్ చేయండి. సో, ఫుల్ వీడియో నైట్ చేసినప్పుడు వాటిని అందులో యాడ్ చేసైతే మీకైతే చెప్తాను. సో, నిన్నటి క్వెషన్స్ ఒకసారి మిస్ అయినవి చూసినట్లయితే ఫుట్‌బాల్ రిలేటెడ్‌గా టెర్మినాలజీ రిలేటెడ్‌గా అయితే ప్రశ్న అయితే అడిగారంట. ఫుట్‌బాల్ రిలేటెడ్‌గా మనకి రిఫరీ అనొచ్చు, లేదా గోల్ పోస్ట్ గాని ఓకే. సో, మనకి పెనాల్టీ షూటౌట్ ఇటువంటి వాటి పదాలు ఏదో ఒకటి సంథింగ్ ఇచ్చుంటాడు. సో, రిలేటెడ్ చూసుకోండి. అలాగే హైయెస్ట్ లిటరసీ స్టేట్ 2011 సెన్సెక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఇది యాక్చువల్‌గా సబ్‌స్క్రైబర్స్ కామెంట్ చేసింది ఎగ్జాక్ట్‌గా తీసుకున్నాను. ఎడిట్ చేయలేదు. అందుకే మీకు కొంచెం క్లారిటీగా ఉండదు చూసుకోండి. ఓకే. మనకి ఇది కేరళకి సంబంధించి అయితే మనకి హైయెస్ట్ లిటరసీ ఇది ఆల్రెడీ నిన్న చూసాం. రెడ్ కలర్‌లో ఉన్నవన్నీ కూడా నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవి. ఓకే. ఈ బ్లాక్ కలర్‌లో ఉన్నవైతే నిన్న మిస్ చేసిన క్వెషన్స్ అన్నమాట. ఫుట్‌బాల్‌కి సంబంధించిన స్పోర్ట్స్ టర్మ్ మనం డిస్కస్ చేయలేదు. హైయెస్ట్ లిటరసీ చెప్పుకున్నాం. సోనాల్ మాన్సింగ్ కూడా ఆల్రెడీ నేను చెప్పుకున్నాం. అలాగే బ్రహ్మోత్సవం మనకి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి తిరుపతిలో జరుపుకుంటారు. ఆల్రెడీ ఇది కూడా చెప్పుకున్నాం. అలాగే ఉపాధి హామీ పథకం కింద గరిష్ట రోజుల పని ఎంత అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ కింద 100 రోజుల పని దినం అయితే కల్పిస్తారు. ఇది మనం నిన్న చెప్పుకోలేదు. అలాగే రంజీ ట్రోఫీ ఏ క్రీడకి సంబంధించిందంటే క్రికెట్‌కి సంబంధించింది. అలాగే సానియా మిర్జా మనకి టెన్నిస్ నిన్న చెప్పుకున్నాం. అలాగే కంబాలా ఫెస్టివల్ ఇది కూడా మనం నిన్న చెప్పుకోవడం జరిగింది కర్ణాటక. అలాగే వేణువుకి సంబంధించి ఫేమస్ పర్సన్ ఒకటి అడిగారంట. ఇది మనం చెప్పుకోలేదు నిన్న. బ్లాక్ కలర్‌లో ఉన్న మనకి 4 క్వెషన్స్ కూడా మనం అయితే నిన్న చెప్పుకోలేదు. అలాగే మనకి వికాస్ కృష్ణ యాదవ్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని అడిగారు. వికాస్ కృష్ణ యాదవ్ మనకి బాక్సింగ్‌కి సంబంధించిన క్రీడాకారుడు. అలాగే ఐడీబీఐ బ్యాంక్ అనేది ఓకే. మనం హూ ఈస్ హూ వీడియోలో చాలా సార్లు ఫుల్ ఫార్మ్ చెప్పుకోవడం జరిగింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే. ఐడీబీఐ దేనికోసం స్థాపించారంటే మీకు పేర్లోనే ఉంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఇండస్ట్రీస్‌ని డెవలప్ చేయడం కోసం ఓకే. టు గివ్ ద క్రెడిట్ లోన్స్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ఫర్ ద స్మాల్ ఇండస్ట్రీ చిన్న పరిశ్రమలు అభివృద్ధి చేయడం కోసం వాళ్ళకి రుణాలనేవి అందించడం కోసం ఐడీబీఐ బ్యాంక్‌ని అయితే స్థాపించారు. అలాగే నిన్న ప్రకాష్ పదుకొనె ఆప్షన్‌లో ఇచ్చారు సంథింగ్ ట్రోఫీ అని అయితే చెప్పుకున్నాం కదా! ఎగ్జాక్ట్ క్వెషన్ అయితే మనకి హూ వోన్ ద ఆల్ ఇంగ్లాండ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఇన్ 1980 1980వ సంవత్సరంలో ఆల్ ఇంగ్లాండ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని ఎవరు గెలుచుకున్నారు అని అడిగారో మనకి ప్రకాష్ పదుకొనె అయితే గెలుచుకున్నారు. అలాగే ఫ్లెమింగో ఫెస్టివల్ మనకి నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో జరుపుకుంటారు.
అలాగే 'దీపక్ మిశ్రా విచ్ గేమ్' అన్నారు. ఇది సంథింగ్ మనకి పేరు కరెక్ట్‌గా లేదనుకుంటా. నాకైతే దొరకలేదు. ఒకసారి మీరు కామెంట్ చేయండి. అలాగే మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికకి మరొక పేరు అడిగారు. హరాడ్ డామోర్ మోడల్ అని కూడా పిలుస్తారు. అలాగే సెన్సెక్స్‌లో మనకి లిటరసీ అడిగారు. 74.04% పాపులేషన్ డెన్సిటీ మనకి చదరపు కిలోమీటర్‌కి ఎంతమంది ఉంటారో మనకి ఇది కూడా మనం చెప్పుకోవడం జరిగింది. 382 మంది. అలాగే పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఇచ్చి దాంట్లో నుండి గుర్తించమని అడిగారంట. అలాగే వాలీబాల్ రిలేటెడ్‌గా కూడా క్వెషన్ అడిగారంట. అలాగే ఆర్టికల్ 169 గాని, అలాగే రైట్ టు లివ్ ఫండమెంటల్ రైట్ అనేది మనకి ఇది కూడా మనం చెప్పుకున్నాం. అలాగే ఒడిస్సా గవర్నర్ ఎవరు అని అడిగారు. ఇది మనం నిన్న చెప్పుకోలేదు. ఒరిస్సా గవర్నర్ వచ్చేసరికి రఘుబర్ దాస్. అలాగే ఎంఆర్‌టిపి యాక్ట్ గురించి అడిగారంట. ఎంఆర్‌టిపి యాక్ట్ అనేది మోనోపోలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ యాక్ట్ మనకి ఇది 1969లో తీసుకొచ్చారు. అలాగే మనకి నేను డౌరీ యాక్ట్ అని చెప్పుకున్నాం కదా! డౌరీ కాదు విడోస్ రీమ్యారేజ్ యాక్ట్. ఓకే. విడో రీమ్యారేజ్ యాక్ట్ అడిగారంట. 1856లో విడో రీమ్యారేజ్ యాక్ట్ అయితే హిందువులకు సంబంధించి తీసుకురావడం జరిగింది. అలాగే వేణువుకు సంబంధించి క్వెషన్ అయితే అడిగారని చెప్పుకున్నాం కదా! వేణువుకు సంబంధించి ప్రముఖ ప్లేయర్స్ చూసినట్లయితే హరిప్రసాద్ చౌరాసియా, పన్ననాల్ ఘోష్, శశాంక్ సుబ్రహ్మణ్యం, రోను మజుందార్. ముఖ్యంగా వేణువు అనగానే హరిప్రసాద్ చౌరాసియా ఎక్కువ ఫేమస్ మనకి. అలాగే మనకి వికాస్ కృష్ణ యాదవ్ ఓకే. ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని అడిగారు బాక్సింగ్. ఇది కూడా మనం స్పోర్ట్స్ వీడియోలో డిస్కస్ చేసిన బిట్టే. మనకి స్లైడ్‌లో మీరు గమనించొచ్చు. కావాలంటే మీరు ఇప్పుడు ఎళ్లి చెక్ చేయొచ్చు. మరికొంతమంది ఫేమస్ బాక్సర్స్‌ని మనం గమనించినట్లయితే మేరీ కామ్, శివతాప, విజయేందర్ సింగ్, సుబేదార్ సతీష్ కుమార్, సరితాదేవి, పింకీ రాణి, అలాగే మహమ్మద్ అలీ, మైక్ టైసన్, లవ్లీనా బోర్గోహెన్, లైస్రామ్ సరితాదేవి, అలాగే నిఖితా జరీన్, అమిత్ పంఘల్ వీళ్ళందరూ కూడా ఫేమస్ బాక్సర్స్ మనకి. అలాగే టోటల్ లిటరసీ రేట్ అడిగారు కదా! 74.04, 82.14 పురుషులు, 65.46 మహిళలు. అలాగే ఆర్టికల్ 169 కూడా అడిగారు కదా! ఇదొచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలౌస్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా టు క్రియేట్ ఆర్ అబాలిష్ ద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మనకి కొత్తగా స్థాపించాలి, క్రియేట్ చేయాలన్నా లేదా దాన్ని రద్దు చేయాలన్నా దానికి సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే మనకి ఆర్టికల్ 169. అలాగే పంచ సిద్ధాంతిక కొంతమంది పంచ సిద్ధాంతిక అన్నారు. కొంతమంది పంచతంత్ర అన్నారు. జనరల్‌గా 2 కూడా ఇంపార్టెంటే. పంచతంత్ర రచించింది ఎవరు అంటే విష్ణు శర్మ మనకి. అలాగే పంచ సిద్ధాంతిక రచించింది ఎవరు అంటే వరాహ మిహిర మనకి ఆస్ట్రాలజర్ వరాహ మిహిర అయితే పంచ సిద్ధాంతికను రచించారు. పంచతంత్ర అనేది విష్ణు శర్మ రచించారు. ఓకే. పంచతంత్రాలో మనకి పంచతంత్రాలు అంటే 5 కదా! ఆ 5 ఏంటి అంటే మిత్ర భేదం అంటే లాస్ ఆఫ్ ఫ్రెండ్స్, మిత్ర లాభం అంటే గెయినింగ్ ఆఫ్ ఫ్రెండ్స్, అలాగే సుహృద్ భేద అంటే కాజింగ్ డిస్కార్డ్ బిట్వీన్ ఫ్రెండ్స్, అలాగే విగ్రహ అంటే సెపరేషన్, సంధి అంటే యూనియన్. ఈ 5 కూడా పంచతంత్రాల భాగాలు. సో, మరీ ఇంత డెప్త్‌గా అడక్కపోవచ్చు. బట్ జస్ట్ మీకు ఒకసారి తెలిస్తే గనక ఇన్ కేస్ అడిగినా పేపర్ టఫ్‌గా ఇచ్చినప్పుడు ఎందుకంటే స్లోగా మనకి ముందుకు వెళ్ళే కొద్దీ పేపర్ అనేది మనకి అందరికి క్వెషన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ అవుతూ ఉంటాయి. క్వెషన్స్ అనేవి అయిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం టఫ్‌నెస్ అనేది స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాడు. జస్ట్ మీకు ఒక అవగాహన ఉంటుందని చెప్తున్నాను. అలాగే పంచ సిద్ధాంతికాలు 5 ఏంటంటే సూర్య సిద్ధాంత, రోమక్క సిద్ధాంత, పౌలిష సిద్ధాంత, వశిష్ఠ సిద్ధాంత, అలాగే పైతమహ సిద్ధాంత అనేవి మనకి పంచ సిద్ధాంతికాలు అయితే భాగాలు. ఓకే. జస్ట్ బ్రీఫ్‌గా మీకు ఒకసారి చెప్తున్నాను. జస్ట్ మీరు ఒకసారి చెప్పినప్పుడు విని చూసినప్పుడు ఇన్ కేస్ లక్కీగా ఎగ్జామ్‌లో ఏమన్నా టఫ్‌గా క్వెషన్ ఇచ్చినప్పుడు కనీసం ఆప్షన్స్ చూసినప్పుడు మీకు ఒక ఐడియా అనే వస్తుందని చెప్పి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే చాలామంది ఒక పర్సన్ కామెంట్ చేశారు. సార్ కాక్‌కి సంబంధించిన ఆర్టికల్ 148 కదా! మీరు 149 అని చెప్పారని చెప్పి. యాక్చువల్‌గా కాక్‌కి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి 148 నుండి 151 దాకా ఇవన్నీ కూడా కాక్‌కి సంబంధించిన ఆర్టికలే. కాకపోతే 148 అనేది ఎస్టాబ్లిష్ ద అథారిటీ ఆఫ్ కాక్. ఇట్ ఆల్సో స్టేట్స్ ద కాక్ ఈస్ ద ఇండిపెండెంట్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. దీనికి సంబంధించింది. నేను 149 దేనికి చెప్పానంటే కాగ్ యొక్క డ్యూటీస్ ఓకే. డిస్క్రైబ్ ద డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ కాగ్. కాగ్ యొక్క డ్యూటీస్‌ని, పవర్స్ గురించి మనకి రిలేషన్ టు ద అకౌంట్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్‌కి సంబంధించి మాట్లాడే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 149. నేను డ్యూటీస్ అండ్ పవర్స్‌కి సంబంధించి 149 అని అయితే చెప్పాను. ఓకే. మీ డౌట్ అయితే క్లారిఫై అయింది అనుకుంటున్నాను. 150 అనేది మనకి ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్ ఓకే. అలాగే 151 అనేది డిస్క్రైబ్ ద ఆడిట్ రిపోర్ట్స్ ఓకే. ఇది కాక్‌కి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి. ఒక పర్సన్ కామెంట్ చేశారు. మీ డౌట్ అయితే క్లారిఫై అయింది అనుకుంటున్నాను. అలాగే మనకి భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్న అతి పెద్ద దేశం ఏది అంటే ఎక్కువ సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏది అని అడిగారు. బంగ్లాదేశ్ మనకి 4096 కిలోమీటర్లో సరిహద్దునైతే భారతదేశంతో పంచుకుంటుంది. ఇవన్నీ కూడా భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు. ఇది కూడా మనం అయితే డిస్కస్ చేసిందే రివ్యూ వీడియోస్‌లో గాని, మనకి బోర్డర్స్ స్ట్రాటజీకి వీడియోలో కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది.
ఓకే. ఇది మనకి నిన్నటి క్వెషన్స్ అనేవి మిగిలినవి. అలాగే ఈరోజు అడిగిన క్వెషన్స్ అనేవి. ఈరోజు ఎక్కువ క్వెషన్స్ రాలేదు. ఎగ్జామ్ రాసిన వాళ్ళు క్వెషన్స్ కామెంట్ చేస్తే నైట్ ఫుల్ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. వీడియో మీకు యూజ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్‌లో మన వీడియోని షేర్ చేసిన ప్రయత్నం చేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి 10,00,000 మార్క్ రీచ్ అవ్వడానికైతే సపోర్ట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్లి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేయొచ్చు. అలాగే మనం వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో, వాట్సాప్‌లో కూడా ఇక్కడ నుండి రెగ్యులర్‌గా అప్డేట్స్ అనేవి ఉంటాయి. వాట్సాప్ లింక్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. అక్కడ నుండి మీరు వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయ్యి ఫాలో అవ్వచ్చు. లేదా మన ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసినా సరే అక్కడ మీకు మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడ నుండి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.